దేశవ్యాప్తంగా యాసిడ్ దాడి కేసుల విచారణలో జరుగుతున్న విపరీతమైన జాప్యంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఉన్న యాసిడ్ దాడి కేసుల పెండింగ్ వివరాలను 4 వారాల్లోగా వెల్లడించాలని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో రోహిణి కోర్టులో పెండింగ్లో ఉన్న ఓ యాసిడ్ దాడి కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 16 ఏళ్లైనా ఈ కేసు విచారణ పూర్తి కాకపోవడం దేశానికి న్యాయ వ్యవస్థకు అవమానం అంటూ సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2009 నుంచి ఆ కేసు రోహిణి కోర్టులో ఉందని, ఇది న్యాయ వ్యవస్థను పరిహాసం చేయడమే అవుతుందని ధర్మాసనం వెల్లడించింది. దేశ రాజధానిలో ఓ కేసు ఇంతకాలం పెండింగ్లో ఉంటే మరి ఎవరు దీన్ని పరిష్కరిస్తారని ప్రశ్నించింది. ఇది నిజంగా దేశానికే సిగ్గుచేటని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఇంతటి ఆలస్యంపైన సుమోటోగా కేసు నమోదు చేస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో వేగంగా విచారించాలని, అన్ని హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న యాసిడ్ దాడి కేసుల వివరాలు 4 వారాల్లోగా సమర్పించాలని ఆదేశించింది. ప్రభుత్వ పథకాలను పొందేందుకు యాసిడ్ బాధితులను దివ్యాంగులుగా గుర్తించాలని మాలిక్ చేసిన అభ్యర్థనను కేంద్రం పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. అయితే ఈ అంశాన్ని సీరియస్గా పరిశీలించనున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దివ్యాంగుల కేటగిరీలో యాసిడ్ దాడి బాధితులను చేర్చేందుకు చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని సీజీఐ కోరారు. ఈ క్రమంలోనే యాసిడ్ దాడి నేరస్తులపై కనికరం చూపొద్దని, ఇలాంటి కేసుల్లో కోర్టుల వ్యవస్థ మొత్తం కఠినంగా స్పందించాలని సీజీఐ ఆదేశించారు. ఆ దుర్మార్గులు బాధితులపై చూపిన క్రూరత్వానికి అంతే కఠినత్వంతో వ్యవస్థ స్పందించాలని, కోర్టులు సానుభూతి చూపొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.